కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు, పోలీస్ వేధింపులకు వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీన నిర్వహించిన ధర్నా కార్యక్రమంపై వైసీపీ నాయకుడు సిద్ధార్థ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా టీజీ వెంకటేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ డబ్బులతో మీడియా పోలీసులను కొనేస్తా అన్నట్టుగా అహంకారంగా మాట్లాడారని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను భరించలేని స్థాయిలో అధికార పార్టీ ఉందని, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై ఐటీటీ కేసులు పెట్టడం, కొట్టించడం జరుగుతోందని ఆరోపించారు. మాకు ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే మాకు మనశ్శాంతి ఉండాలి. మాకు ఇంటికి పోతే ఒక విధమైన ఆదరణ చేసేవాడు ఉండాలి. అలాంటిది మా కుటుంబంలో ఉన్నది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక్కొక్కడు అప్పుడప్పుడు ఎగిరిపడుతూ ఉంటారు. ఇటీవల ఒకడు ఎగిరిపడ్డాడు. ఆ అబ్బాయికి చెప్పాను నేను ఒక సంవత్సరం కిందట ఎందుకో మాటల్లో, చూడనైనా నీ పేరు అందరికీ తెచ్చింది, ఇంకా భవిష్యత్తు నీకు బాగుంటుంది, జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా నోరు బారేసుకోకుండా బాగా మాట్లాడేది నేర్చుకో, నీకు భవిష్యత్తు ఉంటుంది. ఎక్కడో ఒక నాన్న వాళ్ళ మీద ఒక ప్రేమ ఉండేది, ఎందుకంటే వాళ్ళ తాత నాకు పరిచయాలు బాగా, వాళ్ళు నాతో చాలా సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం, వాళ్ళ పెద్దనాన్న, వాళ్ళ కజిన్ సిస్టర్స్ అందరూ నాకు చాలా అఫేర్స్గా ఉంటారు డికేట్స్గా. అందుకు మనకు చిన్నగా చెప్పటం జరిగింది. ఇది ఏమవుతుందంటే కుటుంబంలో ఎవరో ఒకడు నికృష్టుడు పుడుతుంటారు. ఊరైనాక వల్లకాడు అన్నట్లు ఒక కుటుంబంలో, మంచి కుటుంబంలో ఎవడో ఒకటి దరిద్రుడు పుడుతుంటాడు. అటువంటి దరిద్రునికి ఒక్కొక్కరు బుద్ధి చెప్పే విధానాలు వేరుగా ఉంటాయి. ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైం ఆపర్చునిటీ ఇస్తాము. ఈ రాయలసీమలో ఎంతోమంది మీసాలు తిరిగిన వాళ్ళంతా మీసాలు దింపుకొని మాతో సహకారం చేస్తుంది. మళ్ళీ ఒక్కొక్కరు ఉట్టిపడతారు. ఆ ఉట్టిపడేది ఏమంటావు, 100 మంది రోడ్లు వేసుకొని ఉట్టిపడుతుంటారు. ఆ పిల్లవానికి చెప్పదలుచుకున్నది ఏమంటే, 100 మంది వాడు తెస్తే మేము 1000 తాగలము, వాడు 1000 తెస్తే 10,000 తాగలం, 10,000 తెస్తే 1,00,000 తాగలం. వాడు 1,00,000 ఖర్చు పెడితే నేను 1,00,00,000 ఖర్చు పెట్టగలను. దానాలే మేము చేసేటప్పుడు మా కోసం ఖర్చు పెట్టదా. నోరు బారేస్తుంటే మేమేం చేయలేకపోవచ్చు. మా కార్యకర్తలు ఎవరో ఇరిటేటే వాళ్ళ నాలుగు కూడా కట్ చేయవచ్చు. ఇది జాగ్రత్తగా ఎంతోమంది ఎగిసిపడినారు. వాళ్ళకందరూ ఎక్కడ దారులు చూపడం జరిగింది. మరి మళ్ళీ ఎగిసిపడితే బాగుంటుందని మీడియా ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఇక కానీ దురదృష్టవశాత్తు నిన్న టీజీ వెంకటేష్ గారు మాట్లాడారు. 75 ఏళ్ళు 80 ఏళ్ళు వయసు ఉంటుంది ఆయనకి. ఎవరికి? టీజీ వెంకటేష్ గారికి. ఆయన నా పేరు ప్రస్తావించకుండా నిన్న మొన్నటి వరకు నాకు కొంచెం ఇష్టం ఉన్నింది, ఆ ఇష్టం కూడా పోయింది, ఇప్పటి నుంచి మేము కూడా ఏందో మా కథ ఏందో చూపిస్తాము. వాస్తవం చెప్పాలంటే సార్, నిజం చెప్తాను సార్, టీజీ వెంకటేష్ గారు మీరు కూడా చూస్తుంటారు, నాకు మీరంటే కూడా చాలా అభిమానము, రెస్పెక్ట్ సార్. దేశవ్యాప్తంగా ఒక పేరు, ఒక గుర్తింపు ఉన్న నాయకులు మీరు కూడా. మీరంటే కూడా నాకు చాలా రెస్పెక్ట్. కానీ ఎప్పుడైతే నిన్న మీరు మాట్లాడిన మాటలు విన్నానో మీ పైన ఉండే ఆ రెస్పెక్ట్ కూడా పోయింది సార్. మీకు ఎట్టయితే నా మీద ఇష్టం పోయిందో మీ పైన రెస్పెక్ట్ కూడా నాకు పోయింది. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు, ఎంత డబ్బులైనా పెడతా, ఎంత డబ్బునైనా వారేస్తా, మీడియానైనా కొంటా, పోలీసునైనా కొంటా, జ్యుడిషియరీనైనా కొంటా, రాజకీయ నాయకులైనా కొంటా, నా ముందు ఎవడైనా కూడా బానిసల్లాగా బతకాల్సినంత అహంకారంతో మాట్లాడినారు సార్ మీరు. మీ వయసుకు మీరు మాట్లాడే మాటలు కానే కాదు. పిల్లల మేమేమైనా మాట్లాడుకోవచ్చు, అట్లీస్ట్ మీ కొడుకైనా మాట్లాడవచ్చు, కానీ సార్ మీరు మాట్లాడే మాటలు కానే కాదు సార్. ఏమంటున్నారు సార్ మీరు? రాయలసీమలో మీసాలు తిప్పుకొని తిరిగిన వాళ్ళు కూడా నా ముందర మీసాలు దించుకున్నారంట. ఎవరో 4 పేర్లు చెప్తే సార్ ఇంటా సార్ నేను కూడా. ఎవరు వాళ్ళు మీసాలు దించుకునే వాళ్ళు? బైరెడ్డి రాజశేఖర్ రెడ్డే, మా కాటసాని రాంభూపాల్ అన్ననా, లేకుంటే మా ఎదురూరు విష్ణు అన్ననా, లేకుంటే కేఈ ప్రభాకర్ గారా? ఎవరు వాళ్ళు? మీసాలు దించుకునే వాళ్ళు ఎవరు సార్?
పేర్లు ఉంటాయి కదా, చెప్పొచ్చు కదా పేర్లు కూడా, అంత మాట అన్నోళ్ళు. నాకు తెలిసి మీ ముందర కిందికి దించుకొని మీసాలు దించుకొని ఉండేది ఒకటే ఆయన్నే, ఆయన సోమిశెట్టి వెంకటేశ్వర్లు. ఆయనకు మీసాలు లేవు. కాబట్టి ఇంతగా మీరు ఒక విమర్శను తీసుకోలేని స్థాయిలో ఉంటేట సార్. టీజీ భరత్ గారు ఈరోజు రాష్ట్రానికి మంత్రి సార్. ఆయన ఒక రాష్ట్రానికి మంత్రి ఏం చేస్తున్నాడో తెలుసా సార్? ఈరోజు కర్నూలులో ఆయన సోషల్ మీడియా, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఆయన పైన ఎవరైనా కామెంట్లు పెడితే, ఆయన పరిపాలన పైన ఎవరైనా కామెంట్లు పెడితే వెంటనే మనుషుల్ని పంపించి తన్నియడము, ఆ మనుషుల్ని ఎత్తుకొని వచ్చి పోలీస్ స్టేషన్లలో ఐటీ కేసు పెట్టడం. ఏ స్టేషన్లో నమోదు కాలేదు. నిన్నగాక మన తాండ్రపాడు పిల్లోడిని కొట్టారు, డోన్ నియోజకవర్గానికి సంబంధించినవాడు. మొన్న కిమ్స్ హాస్పిటల్లో పనిచేసే పిల్లోడు, ఆ పిల్లోడు రారా మాట్లాడు అంటే కానీ సార్ ఆడ సార్ చిన్న ప్రాణం నన్ను చంపుతారు సార్ అంటున్నాడు. అమాయకుల్ని, పేదవాళ్ళని కొట్టే బతికేది, భయపించే బతికేది. దానాలు ధర్మాలు చేసినామంటారు. ఏమంటారు? దానాలు ధర్మాలు. 1000 కోట్లు ఉండేటోడు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద పని అన్న? నా జేబులో 1 కోటి రూపాయలు ఉంటే 2 కోట్లైనా ఖర్చు పెడతాను నా పక్కన ఉండేటోడిని కాపాడుకోవడం కోసం. అది గొప్పనా ఇది గొప్పనా? ఒకడి దగ్గర తగ్గడం వల్ల నేను 2 ఏళ్ళు ఎక్కువ బతికేది లేదు. 10 మందికి ఎదురు తిరగడం వల్ల నేను 2 ఏళ్ళ ముందరే చచ్చిపోయేది లేదు. దేవుడు ఎన్ని రోజులు రాసింటే అన్ని రోజులే బతుకుతా.